కౌరవులకు మద్దతు పలిగేది సగం జనమే, మిగతా సగం పాండవులకు మద్దతు పలుకుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు రెండుగా చీలి వాళ్ళ మధ్య వాళ్ళకే యుద్ధం జరిగే పరిస్థితి రాబోతుందని అర్థమైంది. ఇక ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే రాజ్యానికి ప్రమాదమని ద్రోణాచార్యుని పిలిచి, ఆచార్య ఇక పోరాటాన్ని నిలిపివేయడని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరిని ఆపి, మీరిద్దరూ గద యుద్ధంలో సమానం, ఎవరికి ఎవరు తీసిపోరని ప్రకటించి అర్జున్ని దగ్గరికి పిలిచి, అర్జున, భీమా దుర్యోధనుడు పోరాటం వల్ల సభంతా వేడెక్కింది, అందరూ ఆవేశంగా ఉన్నారు, నీ విద్యతో దాన్ని చల్లబరచు అని అన్నాడు. సరే ఆచార్యానికి సభ మధ్యలోనికి వెళ్లి అర్జునుడు ఆకాశంలోనికి ఒక బాణం వేశాడు. వెంటనే నల్లని మేఘాలు అలుముకొని పెద్ద వర్షం కురవడం మొదలైంది. వెంటనే మరొక బాణం వేశాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్లి అగ్నిని పుట్టించింది. ఆ వర్షపు చినుకులు నేలకు తాకే లోపే ఆ వేడికి ఆవిరైపోయాయి, మేఘాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. అర్జునుడు మరో బాణాన్ని ఆకాశానికి సంధించాడు. గులాబీ రేకులు ఆకాశం నుండి కురిచి సభంతా ఆహ్లాదంగా మారిపోయింది. అది చూసిన అందరూ శభాష్ అర్జున అన్నారు. తర్వాత 4 బాణాలను తీసుకుని సభ మధ్యలో ఉన్న తన చుట్టూ వేశాడు. వెంటనే పుట్టలు పుట్టలుగా నాగపాములు బయటకు వచ్చి ప్రజల దగ్గరకు వెళ్తున్నాయి. అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. అప్పుడు అర్జునుడు ఆకాశంలోకి మరో బాణం వేయగా కొన్ని వందల గ్రద్దలు ఆకాశం నుండి ఎగురుకుంటూ వచ్చి ఆ పాములను తమ కాళ్లతో పట్టుకుని ఎగిరిపోయాయి. ఆ విద్యలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శభాష్ అర్జున ఇంకా ఈసారి గట్టిగా అరవడం మొదలెట్టారు. అర్జునుడి నైపుణ్యాన్ని చూసి ప్రజలంతా అరుస్తున్న అరుపులకు దుర్యోధన తల పలిగిపోయినంత వేడెక్కింది.